హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే టేప్ కొలతలు అనేవి చూపిస్తున్నాను. మనం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా టేప్ కొలతలు కూడా నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు టేప్ కొలతలు అయితే నేర్పిస్తాను. ఫస్ట్ ఇదిగోండి టేపులు అన్నీ, ఈడ ఎన్ని టేపులు, 3 టేపులు పెట్టాను కదా, 3 టేపులు వేరే వేరేగా ఉంటాయా అనుకుంటున్నారేమో. కాదండి, ఈ టేపులన్నీ ఒకటే కొలతలే. మనకి టేపులు కలర్స్ మారుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు మన దగ్గర ఈ టేపులు అయితే ఒకటే కొలతలే ఉంటాయి. సరే, ఒక టేప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఒక టేపు మనకు, ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్ అసలు ఎంత ఉండిద్ది మొత్తం అనేది చెప్తాను. ఈ టేప్ మొత్తం మనకి ఎంత ఉండిద్దని మీకు నెంబర్స్తో అయితే చూపిస్తా, నెంబర్ లేకుండా చెప్పాను మీకు. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడి నుంచి 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు, ఇవి నెంబర్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కదా మనకైతే. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఒకటో నెంబర్ ఫస్ట్ నుంచి ఇక్కడికి 1 అంగుళం, 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు, 5 అంగుళాలు. ఓకేనా? అట్లా చివరి వరకు అంగుళాలే ఉంటాయి. అదిగోండి 56 అంగుళాలు, 57 అంగుళాలు, ఈ పక్కన ఇదిగోండి 58 అంగుళాలు, ఇక్కడ 59 అంగుళాలు మనకి టేప్ ఉంది అంగుళాల ప్రకారం అయితే. ఓకేనా? అదే ఇంచులు, ఇంచులు అంటే కూడా ఇంతే. అంగుళం అనే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అంగుళం, 2 అంగుళం అన్నాం కదా, ఈ అంగుళాలని ఇంచులు కూడా అంటారనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు, 5 ఇంచులు. అట్లాగే సరే, ఇటు పక్క అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 1 అంగుళం, 2 అంగుళం, 3 అంగుళాలు అన్నాను. పోనీ 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచులు అన్నాను. మొత్తం ఎంత ఉందో చెప్పాను. తర్వాత ఈ చిన్న మధ్యలో గీతలు ఉన్నాయి చూస్తున్నారండి, ఈ చిన్న చిన్న గీతలు ఏంటనేది కూడా చెప్తాను. 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. హాఫ్ ఇంచు అన్నప్పుడు ఎలా మనం గుర్తుపట్టాలి? ఈ ఒకట్లో సగం చేసుకుంటే హాఫ్ ఇంచు వస్తుంది మనకి. ఓకేనా? ఇక్కడికి హాఫ్ ఇంచు వస్తుంది. సరే, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, 1 ఇంచు కాబట్టి హాఫ్ ఇంచు అనుకోండి, ఇందులో సగం. ఓకేనా? ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది. ఒకవేళ పావించు అనుకోండి, దీని గురించి నేను ఇదిగోండి మీకైతే అట్ట తీసుకున్నాను. నేనైతే అట్ట మీద అయితే రాసి మీకు చూపిస్తాను, మార్కింగ్ వేస్తాను. రాయడం అంటే ఇక్కడ అట్ట ఉంది, ఇది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అంగుళం, 1 ఇంచు. ఓకేనా? ఇదిగోండి, ఇది పెద్దగా ఉంది, ఈ మధ్యలో చిన్న చిన్న గీతలు ఉన్నాయి. ఈ రకంగా అయితే చిన్న గీతలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయినప్పుడు ఇక్కడికి హాఫ్ ఇంచు. ఓకేనా? ఇదిగోండి, ఇలా పెట్టాను కదా ఇందాక మార్కింగు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇది, ఒకవేళ పావించ్ అనేది ఇది, తర్వాత ముప్పావించు అనేది ఇది. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి పావించు, హాఫ్ ఇంచు, ముప్పావించు, 1 ఇంచు, ఇలా వస్తుందన్నమాట మనకి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇదే కొలతలు అనేది ఈ రకంగానే తీసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఒకవేళ ఒక 5 ఇంచులు అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఇంచులు. ఓకేనా? ఓకే, 5.5 ఇంచులు, 5 ఇంచు అన్నప్పుడు ఏం చేద్దాం? ఇదిగోండి, 2 పాయింట్లు పెంచుకోవడం ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? 2 పాయింట్లు. 5.5 ఇంచు అనుకోండి, ఇదిగోండి మధ్యలో వరకు. 6 ఇంచులు అనుకోండి ఇక్కడికి. ఈ నెంబర్స్ అన్నీ ఓకే, ఈ మధ్యలో కొంచెం రాదు అంతే. కొంచెం నేర్చుకునే వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏదో హాఫ్ ఇంచు, పావించు అంటే ఎంతనో అని ఆలోచిస్తారు. అట్లా ఏముండదు అనమాట. ఇక్కడికి 5 ఇంచులు, 5.5 ఇంచు, ఇక్కడికి 5 ఇంచులు, ఇక్కడికేమో పావించు పెంచితే 5.5, మళ్ళీ పావు పెంచితే 5.5 ఇంచులు, మళ్ళీ పావు పెంచితే 5.5 ఇంచు, మరో పావు పెంచితే 6 ఇంచులు. ఓకేనా? ఈ రకంగా మనం పెంచుకుంటూ పోవాలి. ఒకవేళ 5 ఇంచులు, 5.5 ఇంచులు, 6 ఇంచులు, అట్లా 7 ఇంచులు, 7.5, 8, 8.5, 8.5, 8.30 అట్లా పెంచుకుంటూ పోవడమేనండి. ఇంకా కొలతలు అనేవి ఇట్లాగే చూసుకోవాలి. ఓకే, ఇటు పక్క వచ్చేసి మనకు అంగుళాలు ఉన్నాయి కదా, మీకు ఇదే అంగుళాలు, ఇదిగోండి టేపు యువతల పక్క కూడా అదే అంగుళాలు ఉంటాయి. ఇదిగోండి 1 2 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇటు పక్క ఉన్నాయి కదా నెంబర్స్, 1 2 3 4 అట్లని ఇటు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట.
ఇక్కడ మీకేంటంటే మనం ఎక్కువ ఇదే కొలుచుకుంటాం. బట్టలకైతే ఇంచెస్ కొలుచుకుంటాం. 1.5, 2 ఇంచులు, 1 మీటరు ముక్క అనేది ఈ విధంగానే మనమైతే కొలుచుకుంటాం. ఇటు పక్క కూడా ఇంచులు ఉంటాయి, ఇటు ఇంకోటి ఏంటంటే సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకేనా, సెంటీమీటర్స్ ఉంటాయి. ఇదిగోండి, సెంటీమీటర్స్ అంటే ఏంటంటే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, అలాగే 1 మీటర్కి ఎన్ని అంగుళాలు అనేది చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇట్లా రండి చివరి వరకు. ఎక్కడైతే 100 ఉంటుందో అక్కడికి 1 మీటరు, 100 ఇక్కడ ఉంది కదా అంటే ఇక్కడికి 1 మీటరు, ఒక 100 సెంటీమీటర్లు 1 మీటరు. ఓకేనా, 100 సెంటీమీటర్లు 1 మీటర్ అయినప్పుడు ఇంకా మిగతాది కూడా ఎంత ఉండిద్ది? ఇదిగోండి 150 ఒకటి ఉంది, 151. ఒక టేపు 1.5 మీటర్ ఉంటుంది. 100 సెంటీమీటర్లు మనకు 1 మీటర్ అయినప్పుడు పైన అంగుళాలు ఉంది చూసుకోండి. ఓకేనా, పైన ఉంది కదా అంగుళాలు, ఇంచెస్ అంటాం కదా, ఇంచెస్ లెక్క పెట్టుకోండి. 39 చూసినారా, 39 ఇంచులు అయితేనే మనకు 1 మీటరు. 100 సెంటీమీటర్లు 1 మీటరు, 39 ఇంచెస్ అయితే 1 మీటరు. ఓకేనా, అలాగే ఇంచెస్లోనే మనం చివరి వరకు కూడా ఇదిగోండి ఈ టేపు మనకి ఇక్కడ 59 ఇంచులే చూపిస్తుంది, కానీ మనకైతే 60 ఇంచులు కలిపితేనే మనకు టేప్ అనేది 1.5 మీటర్ టేపు. ఒకవేళ సెంటీమీటర్లు అయితే 150 సెంటీమీటర్లు. ఓకేనా, అట్లా ఇంకా అంతే ఫ్రెండ్స్. కొలతలు అనేవి ఏం పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు. మనం ఎక్కువ శాతం ఇదిగోండి మీటర్ అనుకోండి 39, అటుపక్క 39 చూసుకున్నాం కదా, ఇట్లా ఎక్కువ మనం ఇటే కొలుచుకుంటున్నాం. 39 వచ్చింది అనుకోండి మీటరు, ఇంచెస్లలో మీటరు. 39 ఇంచెస్ అయితే 1 మీటరు. సెంటీమీటర్లు అయినా అంతే. ఇంకా 100 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు అయితే మీటరు. ఆ విధంగానే కొలతలన్నీ చూసుకోవాలి. మనకి మొత్తానికైతే ఒక టేప్ వచ్చేసి 1.5 మీటర్ మన టేప్ ఫ్రెండ్స్ యూజ్ చేసుకునేది. మనం 1.5 మీటర్ టేపులు మనం ఎక్కువ వాడతాం. ఓకేనా, ఇదిగోండి అవి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది మనకి ఇంకా చిన్న టేపులు దొరుకుతాయి, అవి కూడా 1.5 మీటర్ ఉంటాయి, కొంచెం వెడల్పు తగ్గుద్ది. కానీ ఇదైతే టేప్ కొలతలు అయితే ఈ విధంగా నేర్చుకోవాలి. మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేపర్ కటింగ్ అయితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. మరి మీకు పేపర్ కటింగ్ వీడియో కావాల్సి వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మరి ఒక లైక్ చేయండి.